నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం 25వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి చింతకాయల రాజు గారితో మనతో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి, ప్రచారం ఎట్లా సాగుతుంది? ప్రచారం అయితే పర్ఫెక్ట్ ఉందండి. ఇంకోటి ఏంటంటే మా గల్లీ ప్రజలు కూడా నేను నార్మల్గా తీద్దాం అనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా అన్న మేము కూడా ఖచ్చితంగా వస్తాము, నేను పిలిచిన పిలకున్నా ఇంటి మనుషులాగా వాళ్ళు వచ్చి నా ఎంబడి ఆ ప్రచారంలో పాల్గొంటే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మరి మీరు మీ డివిజన్లో గమనించినటువంటి సమస్యలు ఏంటి? ఆల్మోస్ట్ మనం ఈ 2 years బ్యాక్ తీసుకుంటే ఈ 10 సంవత్సరాలలో ఆల్మోస్ట్ మన నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు ఎంతో నిజామాబాద్ అర్బన్ని ఎంతగానో డెవలప్ చేశారు. అంటే చిన్న చిన్న కొన్ని అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేను చూశాను. భగవంతుని మరి ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ కార్పొరేటర్ గెలవగానే ఆ సమస్యలను తీర్చడానికి నా శాయశక్తుల కృషి చేసి వాళ్ళ సమస్యల్ని దూరం చేస్తాను. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఏమంటుంది, రాష్ట్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో, బీజేపీ ఏమో మన ఎంపీ మన ఎమ్మెల్యే మన మేయర్ అనే సిద్ధాంతంతో ఉంటుంది. మరి వారి పోటీని మీరు ఎలా తట్టుకుంటారు? అంటే మామూలుగా ఏంటంటే ఈ 2 years అంటే మన 2 years బ్యాక్ చూసిన గవర్నమెంట్కి ప్లస్ మరియు ఇప్పుడు 2 years నుంచి చూసినటువంటి గవర్నమెంట్కి పబ్లిక్ అనేది ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటున్నారు. ఈ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మరియు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధిని మరి అలాగే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధిని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే పొంతన లేకుండా ఉన్నది. ఎందుకంటే 200% అభివృద్ధి చేసిన గవర్నమెంట్ ఏదంటే కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్పి వారు గంటాపదంగా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి కొంతమంది అభ్యర్థులు ఏమంటున్నారంటే, రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే అభివృద్ధి చేయలేరు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి దీని గురించి మీరు అంటే ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారా అండి? ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, 2 yearsకు సంబంధించి ఏదైతే అభివృద్ధి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ముందడుగు వెళ్తున్నారో ఈ 2 yearsలో పబ్లిక్ అందరికి అర్థమైపోయింది. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటే అరే బాబు ఖచ్చితంగా కేసీఆర్ గారే 100% మనకు వర్క్ పరంగా కానివ్వండి, ఈ పెన్షన్స్ ఒక పథకాల ప్రకారం కానివ్వండి 100% ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ప్రజలకు ఇంటింటికి పథకాలు అమలు పరిచారు. కాబట్టి దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే మనం కంపేర్ చేసుకునే పొజిషన్ లేదని చెప్పి నా ఉద్దేశం. గతంలో గెలిచిన నాయకులు గెలవగానే మొహం చాటేసేవారు. ప్రస్తుతం మీరు కూడా అదే అనుకుంటున్నారా? మరి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారా? మరి నేను ఈ విషయం మీకు చెప్పడానికంటే ముందంటే మీరు ఒక్కసారి మా గల్లీ ప్రజలని మీరు ఒక్కసారి కనుక్కొని వస్తే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేవాడిని కాదు, 100% ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి అనునిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉంటూ నేను వాళ్ళ చేరువలో ఉంటాను. వాళ్ళు చిన్న చిన్న సమస్యలు, రాజు మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఈ లైట్లు వస్తలేవు, ఈ వాటర్ వస్తలేదు, ఈ డ్రైనేజ్ కొద్దిగా జామ్ అయిపోయింది, ఈ కొద్దిగా పెన్షన్ ప్రాబ్లం ఉంది, మా కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, ఇలా వాళ్ళు చిన్న చిన్న సమస్యలు చెప్తే వాటిని నేను సాల్వ్ చేయడంలో వారికి ఎనీ టైం నేను అందుబాటులో ఉంటాను కూడా. వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే రాజు మాకు చింతకాయల రాజు మాకు అనినిత్యం అందుబాటులో ఉండేవాడు, మావాడు, మా ఇంట్లో వాడు, మేము ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేసి ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో మా ఇంటి మనిషి అంటే రాజు అంటే నేను ఖచ్చితంగా భారీ మేజర్తో మేము గెలిపించుకుంటాము అని చెప్తే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చూసుకున్నట్టయితే కాలనీలో కొంతమందిని అడిగితే మాత్రం ఆయన మా ఇంటి వ్యక్తి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏమేం చేస్తారు? మరి ఈ విషయానికి వస్తే ఖచ్చితంగా వారు మా ఇంటి వ్యక్తి మా రాజు అని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. దేనికంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు అంటే మామూలుగా కొద్దిమంది పేదవారు ఉంటారు, వారికి కొంచెం తినడానికి కానీ వారికి సాయం చేయడానికి కానీ ఎక్కడన్నా బ్యాంకు వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వారికి నేను చేదోడబాదుగా ఉంటూ వారిని తీసుకొని బ్యాంకుకి వెళ్ళి ఆ ఆటో ఛార్జ్ కూడా నేనే కట్టుకుంటా. అంటే నేను చెప్పడం గొప్ప కాదు, దానికి సంబంధించిన ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళని పెట్టనియా నేను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ లేవు. వాళ్ళు నా కుటుంబ సభ్యులు, మా అమ్మ అనుకుంటా, మా అక్క అనుకుంటా, మా చెల్లి అనుకుంటా, వాళ్ళకు అనునిత్యం నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి మీకు ఆ మాట ఏమటు అండి, కాలనీలో ఎవరు చనిపోయినా సరే, అంటే నేను గొప్పగా చెప్పడం లేదు, మీరు కాలనీలో ఆల్రెడీ వెళ్ళొచ్చారు కాబట్టి మీకు వాళ్ళే చెప్తారు. ఎవరైనా చనిపోతే రాజు వాళ్ళ ఇంట్లో మనిషిగా ఎలాగైతే కర్మక్రియలు చేస్తారో మా కొడుకులాగా రాజు ఉండి అక్కడ నిల్చొని మరి అలాంటి పనులు చేస్తాడు అని చెప్పి వాళ్ళందరికీ నమ్మకం. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి వాళ్ళకి నమ్మకంతో ఖచ్చితంగా చెప్తారు. మరియు కొద్దిమంది కొంత తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి కూడా వాళ్ళు మా అమ్మ, మా నాన్న, మా అక్క అనుకొని నా వంతుగా నేను 100 ఇస్తానా, 500 ఇస్తానా, 1000 రూపాయలు ఇస్తానా నేను చెప్పలేను. కానీ నాకు తోచిన విధంగా 100% వాళ్ళకు ఏదో ఒక రకంగా వాళ్ళకి సాయం చేస్తాను.
అలాగని చెప్పి నా దగ్గర డబ్బులు లేవండి. కానీ నేను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని, పేదవారి యొక్క బాధ ఏంటో నాకు 100% తెలుసు ఈ విషయం. ఎందుకంటే మా ఇంట్లో మేము కొన్ని సంవత్సరాలు తినకుండా కూడా గడిపిన రోజులు ఉన్నాయి. పొడికారంతో నేను మీకు చెప్పకూడదు, ఒక మాట చెప్తున్నాను. తినకుండా పండుకున్న రోజులు మా ఇంట్లో ఉన్నాయండి. వాళ్ళ బాధ ఏందనేది 200% నాకు తెలుసు. వాళ్ళ బాధ నా బాధగా నేను ఆలోచించి అనిత్యం వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉంటూ నేనున్నాననే ధైర్యాన్ని మా కాలనీ వాసులకు నేను కల్పిస్తానండి. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. అంటే కాలనీలో ఉన్న ప్రధాన సమస్యల పైన కూడా మీరు పోరాడారు అని వినిపించింది. ఏమేమి సమస్యలపై పోరాడారు? అవునన్నా, ఎందుకంటే గతంలో కొందరు వ్యక్తులు అంటే కార్పొరేటర్స్ కానీ ఎవరైనా కానివ్వండి, వారు గెలిచిన తర్వాత అంటే మామూలుగా ప్రజలు ఏంది ఒక నమ్మకంతో ఓటేస్తారు. అరే మేము ఎన్నుకునే వ్యక్తి మాకు అందుబాటులో ఉంటాడు, పని చేస్తాడు, ఫోన్ చేస్తే వస్తాడని ఒక నమ్మకంతో వాళ్ళు వేస్తారు. కానీ వాళ్ళు ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి గెలిచాం కదా మనకి ఏం అవసరం రా భయ్, లాస్ట్కు చూసుకుందాం ఫైనల్లో అనే విధంగా ఉంటారు. కానీ నా సిస్టమ్ చెప్తున్నా, నేను ఆ విధంగా కాదు. నేను ఎలక్షన్ అధికారంలో లేనప్పుడు అంటే ఎలక్షన్స్ ముందు కూడా మీరు ఒక్కసారి ఆల్రెడీ కనుక్కొని వచ్చారు. కొన్ని సమస్యలు కాలనీలో రోడ్స్ లేవు, నేను దగ్గర ఉండే రోడ్స్ వేయించాను. కొన్ని సందులలో ఒక రోడ్డు వేయించాను. అయితే మిడిల్లో ఉన్నట్టు ఒక స్తంభం అండి, 40 years నుంచి ఒక కాలనీలో రోడ్డు మధ్యలో స్తంభం ఉన్నది. దానిని అక్కడి కాలనీ వాళ్ళతో మాట్లాడి, ఈ నూతన్ నగర్ మరి అక్కడ ఉండి మీకు అక్కడ వెళ్తే మీకు వాళ్ళు చెప్తారు, మన కాలనీ వాళ్ళతో మాట్లాడి ఈ స్తంభం నేను తీపిస్తానమ్మా, మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో రోడ్డుది నేను చేపిస్తానని చెప్పి ఆ రోడ్డు వేయించి దానికి సంబంధించిన స్తంభాన్ని కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళందరూ సిగ్నేచర్ తీసుకొని మామూలుగా చెప్పండి కరెంట్ డిపార్ట్మెంట్లో సహకరించారండి. మీరు అక్కడ ఉంటే మేము దీపిస్తామని ఒక మాట చెప్పారు. లేదంటే నేను ఖచ్చితంగా అక్కడ ఉంటాను, మీకు ప్రజల నుంచి కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ మా వాళ్ళందరూ మంచి వాళ్ళే, ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పి నేను వాళ్ళకి మాట్లాడి ఆ స్తంభాన్ని 40 years నుంచి ఏదైతే స్తంభం తీయలేరో ఆ పోల్ని నేను ఒక 15 daysలో దాన్ని తీపియడం జరిగిందండి. అదేవిధంగా అన్న మీకు ఇంకో చిన్న విషయం ఏంటంటే, గతంలో కూడా నేను ఒక అంటే పేదవారని నేను చెప్పలేను, వారికి అవసరం ఉండే వాళ్ళ ప్రాబ్లం అనేది నా దృష్టికి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఏదో గొప్పలు చెప్పడానికి ఏ పని చేయను. నేను వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మ మీకు ఏం అవసరం ఉంది అని చెప్పి కనుక్కుంటే అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ భర్త చనిపోయాడు, వాళ్ళ అత్తమ్మకు క్యాన్సర్ ఉంది, వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 6-7 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళు అన్న అంటే మాకు ఒక ఉపాధి టైప్ ఉంటే బాగుంటుందంటే, ఆల్మోస్ట్ నా పొజిషన్ కూడా అంత పెద్ద గొప్ప కాదండి, నేను కూడా చిన్న స్థాయి నుంచే ఉన్నాను అమ్మ. అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంత అంటే కిరాణా షాప్ అని అంటే మనం ఒక 50,000 పెట్టుకోవచ్చు, ₹1,00,000 పెట్టుకోవచ్చు అమ్మ అంటే, అన్న నువ్వు ఏ విధంగా పెట్టించినా మాకు ఓకే అని ఒక మాట చెప్పారు వాళ్ళు. అయితే నాకు తోచిన విధంగా వారికి ఒక షట్టర్ చూశాను, అంటే దాని కిరాయికి సంబంధించి వాళ్ళే కట్టుకున్నారు, దాంట్లో నేను చెప్పలేను. దానికి సంబంధించిన ఆ ఫ్యాన్ కానివ్వండి, దానికి సంబంధించిన ఐటమ్స్ కిరాణా షాప్కి ఏదైతే ఐటమ్స్ కిరాణా సామాన్ అవసరం ఉంటుందో నేను వారికి ఒక నియర్లీ 35,000 నుంచి 40,000 వరకు కిరాణా సామాన్ కొనిచ్చి వారికి కిరాణా షాప్ని ఏర్పాటు చేయించాను. సెకండ్ హ్యాండ్లో కూడా అంటే అమౌంట్ లేక నేను సెకండ్ హ్యాండ్లో కూడా వాళ్ళకు ఒక చిన్న ఫ్రిడ్జ్ కొనిచ్చాను. ఆ ఫ్యాన్ కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళకు చిన్న ఫ్యాన్ కొనిచ్చాను. ఈ విషయం ఎక్కడైతే మన ప్రెస్ వాళ్ళకు కూడా నాకు తెలిసి మీకు ఐడియా ఉండొచ్చు. అయితే వాళ్ళకి చెప్పాను, అమ్మ మనకు మీ షాప్ మీదే కదా, మీరు ఏం పేరు పెట్టమంటారు, అన్న రాజన్న నీ పేరే పెట్టుకో మా షాప్ అన్న మాట అన్నారు. నా పేరు కాదమ్మా, నేను పని చేసిపోయి వెళ్ళేటోని, మీ పేరు పెట్టుకోమంటే లావణ్య కిరాణా షాప్ పెట్టుకుంటామనంటే అమ్మ పెట్టుకోమని ఆ ఏదైతే ఫ్లెక్సీ పెట్టే బోర్డు ఉంటుందో కిరాణా షాప్కి అది కూడా నేనే చెప్పించానండి. నాకు ఇలా చిన్న చిన్న పనులు చేస్తే వారు ఇచ్చే ఆశీర్వాదాలు నాకు చాలండి, నాకు అలా ఏం అవసరం లేదు. అలాగని చెప్పి నా దగ్గర డబ్బులు ఏం లేవు, కానీ వాళ్ళ బాధ 200% నేను అర్థం చేసుకోగలుగుతాను. అలాగే ఏదైతే మన బాలసదన్ ఉంది చూడండి, చిన్నపిల్లలు, మా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారి బర్త్డే నాడు అంటే నేను అంటే మామూలుగా చెప్తున్నట్టు చివరి సిస్టమ్ పని చేసే విధానం వాళ్ళది. వారి బర్త్డేకి నేను చేసే విధానం ఏంటంటే, అందులో ఉండే పిల్లలు అన్నద పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఏదైతే పిల్లలకు అవసరం పడేది ఈ పాల పొడి కానివ్వండి, బాక్సులు పాల పొడికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఆయిల్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన సోప్స్ కానివ్వండి, ఇలా మళ్ళీ డైపర్స్ కానివ్వండి, నేను చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది దాన్ని వర్క్ చేశానండి, వేరే డౌట్ ఏం లేదు. అనవసరమైన ఖర్చులు పెట్టాను, అనవసరంగా ఏ పని కూడా చేయ. నన్ను ఖచ్చితంగా కూడా మా అక్క మేయర్ గారు కూడా, తమ్ముడు నువ్వు ఏ పని చేసినా కానీ మా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కూడా రాజు నువ్వు చేసే పని పర్ఫెక్ట్ మనిషికి అవసరం ఉన్న మనిషికి ఉపయోగపడుతుంది,
నువ్వు అంటే మామూలుగా నేను చూసిన ప్రతి ఒక్క ఈ పనులు కానివ్వండి, అంటే చేసే ప్రోగ్రామ్స్ కానివ్వండి, డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉన్న వాళ్ళకి చేరువకపోతుంది. నీ ఆలోచన బాగుంటుంది రాజన్, ఒక మాట అంటే నాకు అది చాలనిపిస్తుందండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా, అంటే నేనని కాదు, దయచేసి ప్రజలకు కూడా ఎవరైనా కానీ ఆపదలో ఉంటే వారికి నేనున్నాననే ధైర్యం కూడా మనం చుట్టుపక్కల వాళ్ళమే కల్పించాలి. దయచేసి ఈ విధంగా అందరూ ఉంటే బాగుంటుందండి. మీ అందరికీ నమస్కారం. మరొకసారి ఈ రాబోయే ఎలక్షన్స్లో నేను కారు గుర్తు నుంచి నిలుస్తున్నాను. 25 డివిజన్ కోటాగల్లి, క్రమ సంఖ్య 4వ నంబర్ మీద కారు గుర్తు ఉంటుందండి. మీ అందరూ నన్ను మీ ఇంటి వరకు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరొకసారి మీ కుటుంబ సభ్యుడిగా విన్నవించుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై గణేష్ అన్న, జై కేసీఆర్.